विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शांतिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6 గంటల 4 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 31 నిమిషాలకు. తిథి అష్టమి రాత్రి 8 గంటల 9 నిమిషాల వరకు. నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల వరకు. వర్జం రాత్రి 3 గంటల 17 నిమిషాల నుంచి 4 గంటల 48 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 13 నిమిషాల నుంచి 11 గంటల 3 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాల నుంచి 4 గంటల 2 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 9 గంటల 51 నిమిషాల నుంచి 11 గంటల 21 నిమిషాల వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషాలు ముఖ్యంగా కృష్ణుని పుట్టినరోజు కృష్ణ జయంతి సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. కృష్ణుడు పూర్ణతమావతారంగా గుర్తించబడ్డాడు. మరి ఈ రోజున ఏం చేయాలి? ఆ కృష్ణుడిని తలుచుకోవాలి, ఉపవాసం ఉండాలి, కృష్ణుని నామకీర్తనలతో క్రీడించాలి. వీలైనంత వరకు కృష్ణం వందే జగద్గురుం అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండాలి. ఆనందంగా ఉండడం, ఆనందంగా జీవించడం, ఆనందం కోసం జీవించడం అనే స్థితిలో అందరినీ ఆకట్టుకునేంతటి ఘనత కృష్ణావతారానికి లభించింది. అందుకనే పూర్ణతమావతారము అన్నారు. ఆయన వెన్నెల దొంగతనం దగ్గర నుంచి విశ్వరూపాన్ని చూపించే స్థాయి వరకు, ఇటు మహిమలు, మానవుని బలహీనతలు రెండిటినీ కూడా మిళితంగా తన జీవితంలో చూపించడం వలన ప్రతి ఒక్కరూ ఆయన్ని నావాడు అనుకునేటువంటి స్థితిని మనకు అందించాడు. ఆ ఆత్మీయతతో అంటాడు ఆయన ఏమని? అందరిలో నన్ను, నాలో అందరినీ ఎవరు చూస్తారో వారికి నేను నశించను, నాకు వారు నశించరు అని. ఇలా సకల జీవులకు కూడా ఆనంద మార్గాన్ని అందించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్మరణ, ఆరాధన జీవితానికి పరిపూర్ణతను అందిస్తుంది. ఈరోజున్న మరో విశేషంలో అనఘాష్టమి, అలాగే దుర్వాష్టమి, అలాగే కాలాష్టమి. అనఘాష్టమి కాబట్టి మనం అనఘాదేవిని, దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవడం ద్వారా సమాజం నుంచే జ్ఞానాన్ని పొందగలుగుతాం. దూర్వాష్టమిగా ఆ గణేశుడిని పూజ చేసుకోవడం ద్వారా సకల సంపదలు సిద్ధిస్తాయి. అలాగే కాలాష్టమిగా కాలభైరవుణ్ణి ఆరాధించడం ద్వారా అపమృత్యు భయాలు తొలగుతాయి, వ్యక్తి జీవితానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. లోకంలో సత్యమే భగవత్ స్వరూపం. సంపదలన్నీ సత్యం మీదనే ఆధారపడి ఉంటాయి. అన్నింటికీ సత్యమే మూలం. ఎవరో నిన్ను అర్థం చేసుకోలేదని బాధపడే కంటే నీ గుండె అట్టడుగు పొరల్లో దాగి ఉన్న చెమ్మని ముందు నీవు అర్థం చేసుకో. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. ఈరోజు శ్రావణ బహుళ అష్టమి, సాక్షాత్తు కృష్ణ భగవాని యొక్క జన్మదినం. ఈ యొక్క సుదినాన
కృష్ణుని పూజించడంతో పాటుగా ఉట్లు కట్టి ఆ ఉట్లను యువకులు పగలగొట్టేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. దేవకీ వసుదేవుల అష్టమ గర్భాన జన్మించి యశోద ముద్దు బిడ్డగా రేపలలో పెరిగిన బాలకృష్ణుని యొక్క లీలలు, రాధామాధవుల ప్రణయ తత్వంలో దాగిన అద్భుతవంతమైనటువంటి లీలా వినోదాలు, కురుక్షేత్ర యుద్ధంలో రథసారథి అయి బోధించిన గీతాసారం ఈనాడు ఊరూరా కూడాను వినిపిస్తాయి. ఈనాడు కృష్ణుని షోడశోపచారాలతో పూజించి వేయించిన మినపపిండితో పంచదార కలిపి కాయము చేసి నివేదించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. కృష్ణాష్టమి వేడుకలు వాడవాడలా జరుగుతూ ఉన్నటువంటి శుభదినాన భాగవత పఠనం, శ్రవణం చేయటం ఉత్తమంగా చెప్పేటువంటి ప్రక్రియ ఈ కృష్ణాష్టమి ప్రక్రియ. కృష్ణ వాసుదేవ అని చెప్పేసి ధ్యానం చేస్తేనే చాలు, ఆ కృష్ణ పరమాత్మ అంతర్యామి, సర్వాంతర్యామి, ఆయన పరమాత్మ స్వరూపుడు కదా. ఆయన చేసిన చేష్టలు, చెప్పినటువంటి గీతోపదేశం సర్వ మానవాళికి కూడాను శ్రేయోదాయకమైన రాస బాటను జీవితాలకు ఏర్పరుస్తున్నాయి. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మను ఎవరైతే ధ్యానం చేస్తారో ఈ సుదినాన వారికి మోక్షం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి విద్వత్ కవులు, బహుభాషా కోవిదులు శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి గారు రచించిన విఘ్నేశ్వర శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి గారు మచిలీపట్నం నివాసులు. 1950 నుండి వీరు ఎన్నో చక్కని గ్రంథ రచనలు చేశారు. ఆ గ్రంథ రచనలలో ఈ విఘ్నేశ్వర శతకం ప్రధానమైనది. ఈ విఘ్నేశ్వర శతకంలో ఆ వినాయకుడి తత్వాన్ని, ఏ పురాణాలలో ఈ విఘ్నేశ్వరుడు తన లీలలను, మహిమలను ఏ విధంగా చూపించాడో వివరిస్తూ చక్కని పద్యరచనతో చాలా సరళంగా ఈ శతకాన్ని తీర్చిదిద్ది మనకు అందించారు. తత భక్తిన్ నిన్ను గొల్చు భక్త తతికిన్ త్వత్సూర్పకర్ణద్వయోత్థిత వాతాహతి విఘ్నమేఘములు ధాత్రిన్ పటాపంచలై సతముందూరముగా తొలంగుచు అదృశ్యం వైచనున్ భద్ర సంతతి కల్గించు దయాంబురాచివి యదార్థం విద్ది విఘ్నేశ్వరా. ఓ వినాయక స్వామి, తత భక్తిన్ నిన్ను గొల్చు భక్త తతికిన్, అత్యంత భక్తితో నియమ నిష్ఠలతో నిన్ను సేవించేటువంటి భక్తులకు త్వత్సూర్పకర్ణోద్వయత్థిత వాతాహతి విఘ్నమేఘములు ధాత్రిన్ పటాపంచలై, నీ భక్తులకు నీ చెవుల నుండి వచ్చేటువంటి గాలితో విఘ్నమేఘములు, విఘ్నాలనేటువంటి మేఘాలు నీ భక్తులు చేసే పనులకు చుట్టూ ఆవరించి వెలుగు రాకుండా, వారికి ఏమాత్రమూ కూడా మార్గం తెలియనటువంటి పరిస్థితుల్లో ఏ మార్గంలో వెడితే విజయం సాధిస్తాం, మన కార్యసిద్ధి అవుతుంది అనే భావం కూడా వారి మనస్సుకు రాకుండా ఈ విఘ్నమేఘాలు వారి మనస్సును ఆవరిస్తూ వారు చేసే పనులను చుట్టుముట్టుతూ ఉన్నటువంటి సమయంలో, ఓ స్వామి, నీ శూర్పకర్ణములు, చాటల వంటి చెవులు, అవి రెండూ కూడా ఒక్కసారి కదలటం వల్ల వచ్చిన గాలికి ఈ విఘ్నమేఘాలన్నీ వారి మనస్సు నుండి, వారి పనుల నుండి ఆవరించినటువంటి ఆ విఘ్నమేఘాలు తొలగిపోయి పటాపంచలై అవి సతముందూరముగా తొలంగు, నిరంతరము కూడా విఘ్నమేఘం అనేటువంటిదిగా వారి దగ్గరకు రాకుండా దూరంగా తొలగిపోతుంది. అలా వారిని ఆవరించిన విఘ్న భావములు,
అన్నిటినీ పటాపంచలు చేసి వారికి ఉత్సాహశక్తిని క్రియాశక్తిని ప్రసాదిస్తావు. తత భక్తిం నిన్ను గొల్చు భక్తతతికిన్ త్వత్స్వర్పకర్ణద్వయోత్థిత వాతాహతి విఘ్నమేఘములు ధాత్రిన్ పటాపంచలై సతమున్ దూరముగా తొలంగుచు. దూరముగా వెళ్ళిపోవటం మాత్రమే కాకుండా ఈ విఘ్న మేఘములు, ఈ విఘ్న భావములు కూడా అదృశ్యం వైచను. నీ చేసే పని అవుతుందా కాదా అనే సందేహం ఆ భక్తుడికి ఇక రాదు, విఘ్న భావము కూడా రాదు. అవన్నీ అదృశ్యం వైచను భద్ర సంతతి కల్గించు దయాంబురాశివి. నీ భక్తులకు శుభాలను భద్రతను చేకూర్చేటువంటి దయా సముద్రుడవయ్యా నువ్వు. యథార్థం విద్ధి విఘ్నేశ్వర, ఇది సత్యము అంటూ ఆ వినాయకుని మహిమల పట్ల అచంచలమైన భక్తి విశ్వాసములతో గొప్ప పద్యరచన చేసి అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి గారి విఘ్నేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం గణేశాయ నమః. జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని. జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. నిలబడి కనకధారా స్తోత్రం చేస్తే బంగారు ఉసిరికలు కురిశాయో, ఆ పెద్ద మేడ, దాదాపు 5 అంతస్తుల మేడ ఉంటుందేమో, కొన్ని 100 గదులుంటాయి. ఆ మేడకి ఉన్నటువంటి గేటు మీద స్వర్ణతో మనాయ్ అంటే ఇక్కడ కనకధార కురిసినది అని బోర్డు మీద రాసి ఉంటుంది. రూపాయి ఇవ్వండియా అని అడిగింది అనుకోండి, నిజమో అబద్ధమో నేను వెళ్ళిపోవచ్చు. ఆమె నన్ను అడగలేదు. కానీ చిన్న పిల్ల, ఓ 5 ఏళ్ల పిల్ల తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి భుజాల మీద గట్టిగా కొడుతూ, అమ్మా అమ్మా 3 రోజులైందమ్మా, ఏమీ తినలేదమ్మా, మంచినీళ్లు తాగమంటున్నావు అమ్మా, అమ్మా కడుపులో తిప్పేస్తోందమ్మా, మంచినీళ్లు తాగితే కక్కొచ్చేస్తోందమ్మా, కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా, అమ్మ ఏమన్నా పెట్టమ్మా అని తల్లిని కొడుతోందనుకోండి, ఏం తెచ్చి పెట్టను, నేను తిన్నానా అని తల్లి కొట్టిందనుకోండి. ఆ కోపంలో మీరు గుళ్ళోకి పట్టుకెళ్ళి 10 రూపాయలు వేస్తారా? 10 రూపాయలు పెట్టి ఓ రొట్టె ముక్క కొని వెంటనే పట్టుకెళ్ళి పెట్టమ్మా ముందని చెప్పి రొట్టె ముక్క ఇస్తారా? తల్లి ఏడిస్తే పెట్టనేమో, తల్లి దగ్గర పిల్ల ఏడుస్తుంటే చూడలేను. అమ్మా, లోకంలో సామాన్యమైన తల్లులు తండ్రులే పిల్ల ఏడిస్తే చూడలేరు ఆకలితో. అది విహంగ శిశం విషణ్ణే. పక్షులకు ఆకలి ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ, సర్పములకు భయం ఎక్కువ, రాక్షసులకు కోపం ఎక్కువ. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణం. పక్షి పిల్ల మరీ ఆకలి ఎక్కువ, అది స్వతంత్రంగా సంపాదించుకోలేదు, తల్లి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి. ఎవరా తల్లి? నువ్వే. లోకములకు తల్లివి. నువ్వు గతంలో పాపం చేసావు, నీ నోట్లో నేనేం పెట్టాలని నువ్వు భీష్మించి కూర్చుంటే, అమ్మా మేమే పిల్ల ఏడిస్తే పెడతాం, లోకములను కన్న తల్లివి పాపం చేసిందని పెట్టవా? కురిపించమ్మా దయతో. ఎప్పుడో పాపం చేస్తే కోటోదల బాలయమ్మ నీ కంటి చూపుతో, ఒక్క చూపు అనుగ్రహంతో చూడు అంతే. దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. నీ కంటి చూపు చేత కురిపించమ్మా ద్రవిణాంబుధార అన్నారు. తల్లి మహాసంతోషాన్ని పొంది 1:48 కురిపించింది స్వర్ణ ఉసిరికలు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో శంకరాచార్యుల వారు ఎక్కడ నిలబడి కనకధారా స్తోత్రం చేస్తే బంగారు ఉసిరికలు కురిశాయో, ఆ పెద్ద మేడ, దాదాపు 5 అంతస్తుల మేడ ఉంటుందేమో, కొన్ని 100 గదులుంటాయి. ఆ మేడకి ఉన్నటువంటి గేటు మీద స్వర్ణతో మనాయ్ అంటే ఇక్కడ కనకధార కురిసినది అని బోర్డు మీద రాసి ఉంటుంది. స్వర్ణతో మనాయ్ అని ఇప్పటికుంది ఆ హర్మ్యం. శంకర భగవత్పాదులు చేసినటువంటి స్తోత్రానికి లక్ష్మీదేవి పరమ సంతోషాన్ని పొంది కనకధార కురిపించి ఒక పేద బ్రాహ్మణిని శంకర భగవత్పాదులు అనుగ్రహించారు బ్రహ్మచారిగా ఉండగా. అప్పుడంది లక్ష్మీదేవి, శంకర నువ్వు అడిగినందుకు నేను వెంటనే ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? నేను ఇచ్చేస్తే నువ్వు ఈ స్తోత్రం చెయ్యవు. నువ్వు ఈ స్తోత్రం చెయ్యకపోతే గతంలో చేసిన పాపాలకి ఇప్పుడు కష్టాలు పడుతున్న వాళ్ళు చెయ్యడానికి ఒక స్తోత్రం ఉండదు. కారణజన్ముడివి, నీ నోటి వెంట రావాలి పరమ ప్రామాణికమైన స్తోత్రం. దాన్ని లోకమంతా అనుసంధానం చేసుకోవాలి. నీ నోటి వెంట స్తోత్రం వచ్చేటట్టు చెయ్యడానికే ఇవ్వకుండా బెట్టు చేసి స్తోత్రం చేయించి కనకధార కురిపించానండి.
ఇప్పటికీ కనకధారా స్తోత్రం గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. ఏదైనా వస్తువులు పోయినప్పుడు కూడా నియమంగా కనకధార చేసిన వాళ్ళకి మళ్ళీ వస్తువులు దొరికాయని కనకధారా స్తోత్రం మీద వ్యాఖ్యానాలు చేసినటువంటి పెద్దలు కూడా తమ జీవితంలో యథార్థంగా ఇది జరిగింది అని అంగీకరించి కనకధారా స్తోత్ర వైభవాన్ని అంగీకరిస్తూ రాసుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి అత్యంత ఆదరణీయమైనటువంటి మార్గంగా చెప్పబడేది ఏది అంటే శంకరాచార్య కృతమైనటువంటి కనకధారాస్తవం. అంత గొప్పది కనకధారాస్తవం. అందుకే సకృన్నత్వా నత్వా, ఆ పాత్రత, ఆ భక్తి కలిగినటువంటి వ్యక్తి ఒక్కసారి స్తోత్రం చేస్తే చాలు, అమ్మా అని ఎలుగెత్తి పిలిస్తే చాలు, ఆ తల్లి ఉత్తర క్షణంలో అనుగ్రహిస్తుంది, అనుగ్రహించి కాపాడి తీరుతుంది. అందుకే ఆ తల్లి యందు ఆ భక్తి కలిగినటువంటి వాడు అమ్మని ఏదైనా అవసరం వచ్చి అడగవలసి వస్తే ఆవిడ తడువుకోదు. ఎన్ని చోట్ల ఎన్ని దృష్టాంతాలున్నాయో. ఒకానొకప్పుడు మహానుభావుడు ఆ తెనాలి పక్కనే ఉండేవారు శాస్త్రి గారు, చందోలు శాస్త్రి గారు అని చందోలు ఊరంతటికి కూడా ఆయన పేరే వచ్చింది. చందోలు శాస్త్రి గారు ఒకానొకప్పుడు తినడానికి కూడా అన్నం లేక మంచినీళ్లు తాగి లలితా సహస్రనామ స్తోత్రం చేసి అమ్మవారిని నమ్ముకుని స్పృహ తప్పి ఒరిగిపోతే పక్కకొచ్చి అమ్మవారు కూర్చుంటే అమ్మవారి ఒడిలోకి ఒరిగిపోయారు. అమ్మవారు అనుగ్రహించింది. అంతే, ఇక ఆయన జీవితంలో వెనక్కి తిరిగి చూడలా. అమ్మవారు అనుగ్రహించలా? ఏమడగాలి? అడగక్కర్లేదు, అడగకుండా అనుగ్రహించింది. ఆ తల్లి యందు భక్తి కలిగి ఉంటే ఆమె తన బిడ్డల్ని ఆదుకుంటుంది. అంతేకాని అసలు పాత్రత పొందకుండా కేవలం భేషజంతో ప్రవర్తిస్తే ఇవ్వాలో ఇవ్వకూడదో తెలియని అమాయకురాలామె కాదు. అందుకే అర్థార్థి, మంచి పనులు చెయ్యాలన్న తాపత్రయంతో నాకు డబ్బు కావాలన్న వాడికి కూడా డబ్బు ఇస్తుంది. ఎందుకని అంటే వాడు దాచుకోవడానికి డబ్బు అడగట్లేదు, ఆ డబ్బు వస్తే ఏదో మంచి పని చెయ్యాలని ఆర్తి ఉంది. అటువంటి వాడికి కావలసిన డబ్బుని కూడా ఆవిడ సమకూరుస్తుంది. అటువంటి తల్లి ఎంతమందిని ఎన్ని సందర్భాల్లో ఆవిడ అనుగ్రహించలేదు. లక్ష్మీ కటాక్షానికి పేరొందినటువంటి భూమి భరత భూమి. ఆ తల్లి ఎప్పుడు ఎక్కడా ఎవరిని చిన్నబుచ్చదు. అందుకే ఇప్పటికీ ఈ దేశంలో ఇన్ని కోట్ల మంది అన్నం తినగలుగుతున్నారు అంటే కేవలము ఆ తల్లి యొక్క అనుగ్రహ వీక్షణముల చేత మాత్రమే అన్నం తినగలుగుతున్నాం. అది ఆ తల్లి యొక్క వైభవం. అందుకే మనం నిరంతర ప్రయత్నం దేని కొరకు చెయ్యాలి అంటే పరమ ప్రేమతో ఆ తల్లి మన వంక చూసుకునేటట్టుగా, మనని చూసేటట్టుగా మనం బ్రతకగలిగితే అదే పాత్రత. దాని చేతనే సమస్తము వనగొడుతాయి. ఆ తల్లి బిడ్డల పట్ల ఎంత ప్రేమైకమూర్తి అయినటువంటి తల్లో ఆమె భర్త పట్ల అంతటి మహాపతివ్రత. మీరు చూడండి, ఇవి రెండు ఏకకాలమనందు రాణిస్తాయి. అందుకే ఈ రెండు విడివిడి గుణాలు కావు, ఈ రెండు ఒకసారి శోభిస్తాయి. ఎప్పుడైనా సరే ఆమె జగన్మాత, లోకములకంతటికీ తల్లి. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు. ఆయన ఆమె వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తాడు, ఆమె ఆయన వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తుంది. కానీ ఆమె వంక మనం చూసినప్పుడు అమ్మా నీ బిడ్డనమ్మా అని పరమభక్తితో చూస్తాం. ఆమె మన వంక చూసినప్పుడు పరమప్రీతితో బిడ్డన్ని చూసినట్టు చూస్తుంది. అది శుద్ధి. ఆమె వద్దకి వెళ్ళి నిలబడినప్పుడు ఏ బుద్ధితో నిలబడగలగాలి అంటే అమ్మా నేను నీ బిడ్డన్నమ్మా అని నిలబడగలగాలి. అమ్మ దగ్గరికి వెళ్ళినటువంటి బిడ్డ అమ్మా అన్న ప్రేమతో వెడతాడు తప్ప అమ్మా నేను ఇది అని తగిలించుకున్నవేవి పెట్టుకుని వెళ్ళడు. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు అమ్మా అని ఆ చెయ్యి పట్టుకుని అమ్మని పిలిచి అమ్మ మాట్లాడుతుంటే అమ్మ అన్నం పెడితే నాన్న అలిసిపోతున్నావురా, రాత్రి ఎప్పుడో వస్తున్నావురా, ఏం ఉద్యోగమో ఏమిటో, పూర్వమేనయం పెద్దవాడి అవుతున్నావు, పెద్ద పెద్ద బాధ్యతలు అంటావు, ఎప్పుడో రాత్రి 11ంటికి వస్తావు, వచ్చి కూడా ఏదో ఆలోచిస్తావు, ఎప్పుడూ ఫోన్ మాట్లాడతావు. బిడ్డల మీద అంత ప్రేమ. ఆ అమ్మ వాత్సల్యంతో మాట్లాడుతుంటే, అమ్మ తల నిమురుతుంటే, చేస్తున్న ఉద్యోగం ఏమిటో కూడా అమ్మకి తెలియకపోయినా బెంగ పెట్టుకుంటుంటే, అమ్మని చూసి కొడుకు తన ఉద్యోగాన్ని గుర్తు తెచ్చుకుంటాడా? అమ్మని చూసి పకపకా నవ్వి అమ్మా నీ చెయ్యి ఒక్కసారి నా తల మీద పెట్టు,
అన్నీ హేళగా నిర్వర్తించేస్తానమ్మా అని ఆ అమ్మ చెయ్యి పట్టుకుని మురిసిపోతాడా? అమ్మ స్పర్శ బిడ్డడికి ఓదార్పు. అమ్మ దగ్గరికి వెడితే బిడ్డణ్ణి ఈ భావన తప్ప ఇంకొక భావన ఉండదు. నేను మగవాణ్ణి, నేను పురుషుణ్ణి, ఈ భావనలు ఏమి ఉండవు. అందుకే శివే శృంగారార్ధ్ర తదితరజనే కుచ్చనపర అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. నేను మగవాణ్ణి అని వెళ్ళి నిలబడిన వాడి పట్ల ఆమె రౌద్ర స్వరూపంతో చూస్తుంది. కానీ అమ్మ నేను నీ బిడ్డన్నమ్మా అని వెళ్ళి ఎవరు చూస్తారో వాళ్ళ పట్ల పరమ ప్రేమతో చూస్తుంది. అందుకే అమ్మవారికి 2 నామములు అన్వయమవుతాయి. మీరు చూడండి, శంకర భగవత్పాదుల దృష్టికోణం ఉన్నవాడికి, ఆయన పాదములు నమ్ముకున్నవాడికి భేదం చెప్పడం చాలా కష్టం. ఉన్నది ఒకటే తత్వం అయినప్పుడు ఆమెని మీరు లలిత అనండి, ఆమెని మీరు దుర్గనండి, ఆమెని మీరు పార్వతి అనండి, సరస్వతి అనండి, లక్ష్మి అనండి, తత్వము మాత్రం ఒక్కటే. తత్వము ఒక్కటే అనేటటువంటిది నిర్వివాదాంశం. అందులో ఇంకేమీ సందేహం లేదు. ఎందుకో తెలుసా? అగ్ని పరీక్ష ఎక్కడ అంటే శంకర భగవత్పాదులు కనకధారాస్తవం చేస్తూ లక్ష్మీదేవిని కేవలం శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలనలేదు. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈరోజు కృష్ణాష్టమి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ద్వారకలో ఉన్న శ్రీకృష్ణ మందిరాన్ని మీ ముందుకు తెస్తోంది మీ ఆరాధన. భారతదేశంలో సుప్రసిద్ధమైన ఆధ్యాత్మిక దివ్యక్షేత్రాలలో ద్వారకా నగరం ఒకటి. శ్రీకృష్ణ పరమాత్మ చిరకాలం ఈ ప్రాంతంలోనే ప్రజలతో కలిసి ఉంటూ భారతావనిలో తన తత్వాన్ని, మహత్వాన్ని అనేక సంఘటనల ద్వారా భక్తలోకానికి అందించాడు. కారాగారంలో జన్మించి, వ్రేపల్లెలో పెరిగి, బృందావనంలో విహరించి, మధురానగరంలో నడయాడిన శ్రీకృష్ణుడు తన నిర్యాణం వరకు ఉన్నటువంటి ప్రాంతమే ద్వారక. నిత్యము భక్తులతో కిటకిటలాడే ఈ క్షేత్రం స్వర్గధామంగా దర్శనమిస్తుంది. అందమైన దృశ్యాలకు వేదికలా ఉన్న గోమతీ తీర్థానికి ఆనుకుని ప్రాచీనమైన సముద్ర నారాయణుడి మందిరం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో సముద్ర నారాయణుడితో పాటు గోమతీమాత, కృష్ణ భగవానుడు దర్శనమిస్తారు. ఇక్కడ ఈ ఆలయంలో ఓ చోట శ్రీరాముడి పేరుతో ఉన్న ఓ రాయి నీటిలో పైకి తేలుతూ దర్శనమిస్తుంది. ఈ ప్రాంగణంలోనే దుర్గామాత కూడా దర్శనమిస్తుంది. ఆలయం పరమాత్మ శరీర స్వరూపంగా మనవారు భావించారు. రాజగోపురం పాదస్థానమైతే గర్భగుడి ఉన్న విమానం శిరోభాగం. పరమాత్మ శిరోరూపమైన శిఖరానికి నమస్కరించడం సంప్రదాయం. గర్భగుడిలో వేదవేద్యుడు, నవనీత చోరుడు, జగన్నాటక లీలా సూత్రధారుడు శ్రీకృష్ణుడు దివ్యమంగళ విగ్రహంతో భక్తజన హృదయమందారుడై వెలుగొందుతున్నాడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. ముగ్ధ మనోహరంగా, భక్త మనోభీష్టంగా ఉన్న కృష్ణుడికి సంవత్సరం పొడవున అనేక విశేషమైన అర్చనా ఉత్సవాలు జరుగుతాయి. సంచరదధర సుధా మధురధ్వని ముఖరిత మోహన వంశం చలిత దృగంచల చంచల మౌళి కపోల విలోలవతంసం రాసే హరిమిహ విహిత విలాసం స్మరతి మనోమమ
నారాయణాయ నమః. ఆ నగరంలో శిఖరాల లాంటి భవనాలు బంగారము, వెండి, ఇనుములతో నిర్మించబడి ఉన్నాయి. అది బయట గల ద్వారాలతో ప్రకాశిస్తూ కిటికీలు గల ఇళ్లతో నిండుగా ఉంది. అంతటి నగరానికి బయట ఒక ఉద్యానవనం ఉంది. అది అందమైన చెట్లతోనూ లతలతోనూ నిండుగా ఉంది. దానిలో గల సరస్సులు కూసే పక్షులతో, తుమ్మెదల గుంపులతో కోలాహలంగా ఉన్నాయి. దాని తీరాల యందు దట్టమైన చెట్లు చిగుళ్లతోనూ పుష్పగుచ్చాలతోనూ ప్రకాశిస్తున్నాయి. ఆ ఉద్యానవనంలో రకరకాల జంతువులు మహర్షులలాగా అహింసా వ్రతాన్ని పాటిస్తూ గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. అయినా వాటి వల్ల జనులకు ఎలాంటి ఆపద కలగటం లేదు. అక్కడ కోకిలు కుహు కుహు రావాలతో బాటసారును ఆహ్వానిస్తున్నాయా అన్నట్లుగా కూయసాగాయి. ఆ సమయంలో అక్కడికి అనుకోకుండా మై మరపించే సౌందర్యం గల ఒక యువతి వచ్చింది. ఆమె వెంట 10 మంది సేవికులు నడుస్తూ ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరికి 100 మంది సేవకురాళ్లు ఉన్నారు. ఆ సుందరి అనేక రకరకాలుగా సింగారించుకొని ఉంది. ఆమెకు 5 పడగల పాము ద్వారపాలకుడిగా ఉంది. అన్ని వైపుల నుండి అన్ని విధాలుగాను రక్షిస్తూ ఉంది. ఆమె చాలా అమాయకురాలు, నూతన యవనవతి. దేవతలాగా ఆమె అలా నడుస్తూ వస్తూ ఉండగా కాలి అందిల ధ్వనులు గల్లు గల్లుమని మ్రోగుతూ చెవులకు ఇంపు కలిగిస్తున్నాయి. ఇదంతా పురంజన మహారాజు కోసరమే ఆయన మాయల్లో పడేయటానికి అక్కడికి వచ్చిందనమాట. అంటే ప్రేమతో ఆయనను క్రీగంట చూసింది. అప్పుడు వీరుడైన ఆ పురంజనుడు సిగ్గుపడుతూ చిరునవ్వు చిందిస్తున్న ఆమెతో తీయగా ఇలా మాట్లాడాడు. ఓ సుందరి, నీ కన్నులు పద్మపు రేకుల్లాగా ఉన్నాయి. నువ్వెవరు? ఎవరి కుమార్తెవు? ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు? భయపడుతున్న ఓ సాధ్వి, ఈ నగరం బయట గల ప్రాంతంలో ఉండి నువ్వేమి చేయాలనుకుంటున్నావో నాకు చెప్పు. ఓ సుందరి, నీ వెనకాల 10 మంది భటులు, వారి గొప్ప నాయకుడు నీకు అనుచరులై ఉన్నారు. వీళ్ళంతా కూడా. వీరంతా ఎవరు? ఈ యువతులు ఎవరు? నీ ముందు నడుస్తున్న ఈ పాము ఏమిటి? నువ్వు మహర్షిలాగా అడవిలో ఏకాంతంతో వ్రతనిష్టను పాటిస్తూ భర్త అయిన ధర్ముడిని వెతుకుతున్నట్టని హ్రీదేవివా? ఆహా, నీ పాదాలను సేవించడంతోనే నీ భర్త అన్ని కోరికలు తీరినవాడవుతాడు. లేదా నువ్వు భర్త అయిన శివుణ్ణి వెతుకుతున్న ఆ పార్వతీదేవివా? లేదా భర్త అయిన బ్రహ్మదేవుని వెతుకుతున్నటువంటి సరస్వతీదేవివా? లేదా భర్త అయిన శ్రీహరిని వెతుకుతున్న లక్ష్మీదేవివా? ఒకవేళ నువ్వు లక్ష్మీదేవివే అయితే విలాసం కోసమే నీ చేతిలో పట్టుకునే పద్మము ఎక్కడ జారిపోయింది? ఓ సుందరి, నువ్వు పాదాలతో నేలను తాకుతున్నావు కదా, కాబట్టి ఈ దేవతామూర్తులలో ఒకతవు కావని తెలుస్తున్నది. వీరులలో గొప్పవాడైన నేను గొప్ప కార్యాలను చేయగల సమర్థుడిని నేను. అంతటి నాతో నువ్వు చేయి కలుపు. లక్ష్మీదేవి యజ్ఞపురుషుడైన శ్రీహరితో కలిసి వైకుంఠాన్ని ప్రకాశింపజేసినట్లుగా ఈ నగరాన్ని ప్రకాశింపజేయి. ఓ సుందరి, నీ కడగంటి చూపుతో నా మనస్సును మోహింపజేశావు. నువ్వు సిగ్గుతో, ప్రేమతో, చిరునవ్వుతో కనుబొమ్మలను విరిచి చూశావు. దానితో ప్రేరేపించబడిన మన్మథుడు నన్ను ఎంతో పీడిస్తున్నాడు. కనుక నువ్వు నన్ను అనుగ్రహించు. ఈ విధంగా పురంజనుడు ధైర్యాన్ని కోల్పోయిన వాడిలాగా ఆమెను కోరుకున్నాడు. ఆమెపై ఆశపడ్డాడు. ఆమె కూడా వీరుడైన పురంజనుడని, ఆ పురంజనుడి సౌందర్యానికి మోహితురాలై
నవ్వుతూ ఆయనను ఇలా అభినందించింది. ఓ పురుషులలో గొప్పవాడా, నాకు గాని నాతో పాటు ఉన్నవారికి గాని జన్మనెవరు ఇచ్చారో తెలియదు. మాకు గోత్రాలు తెలియవు, మా పేర్లు తెలియవు. ఈ విషయాలేవి కూడా మాకు సరిగ్గా తెలియవు. ఓ వీరా, నాకు మాత్రం నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అని మాత్రమే తెలుసు. అంతకు మించి నాకు నివాస స్థానమైన ఈ నగరాన్ని ఎవరు నిర్మించారో నాకు తెలియదు. ఈ పురుషులు నాకు మిత్రులు, ఈ స్త్రీలు నాకు తెలికత్తెలు. నేను నిద్రపోతున్నప్పుడు ఈ నగరాన్ని ఈ పాము మెలకువతో జాగ్రత్తగా రక్షిస్తూ ఉంటుంది. ఓ శత్రువులను దండించేటువంటి వీరుడా, నా భాగ్యవశాన నువ్వు ఇక్కడికి వచ్చావు. నీకు శుభమగుగాక. నువ్వు ఇంద్రియ భోగాలను కోరుకుంటున్నావు. నేను నా బంధువులతో కలిసి నీకు వాటన్నిటినీ సమకూర్చి పెడతాను. నేను సమకూర్చి పెట్టే ఇష్టమైన భోగాలన్నిటినీ సుఖంగా అనుభవిస్తూ 100 సంవత్సరాలు ఈ 9 ద్వారాల నగరానికి అధిపతివై ఉండు, హాయిగా పాలించు. నిన్ను కాదని మరొకడిని ఎవడిని కూడా నేను సంతోషపెడతా అని చెప్పు. నీకు తెలిసినంతగా ఇతరులకు ప్రేమ గురించి తెలియదయ్యా అని చెప్తున్నది. పురంజనుడు పొగుడుతోంది. నారాయణాయ నమః.